హాయ్ అండి. ఇవాళ ఎంతో క్రిస్పీగా అండ్ స్వీట్‌నెస్‌తో టేస్టీగా ఉండే కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ముందుగా 2 కప్పులు మైదా పిండి అయితే మనం తీసుకుందాము. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కజ్జికాయలనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం తగినన్ని నీళ్లు పోసుకొని మనం చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలండి. ఉండలు లేకుండా చాలా స్మూత్‌గా కలుపుకోవాలి. వాటర్ కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఎక్కువైతే వేసుకోకూడదు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మనం చపాతీ పిండిలా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట సేపు అయితే మనం పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టుకున్న తర్వాత అరగంట అయిన తర్వాత మనం వీటిలనైతే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా అయితే పిండిని కొంచెం ఒత్తుకొని చిన్న చిన్న ఉండల్లా అయితే చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని మనం అయితే చపాతీలాగా ఒత్తుకుందామండి. మనం బయట కొనే కజ్జికాయల కంటే ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఎప్పుడైనా చపాతీ గానీ, పూరీ కానీ చేసుకున్నప్పుడు మనం కొద్దిగా బెల్లంతో లస్కూర చేసుకొని ఈ కజ్జికాయలనైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయండి. చూసారా? సింపుల్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. నా దగ్గరైతే కజ్జికాయలకి బాక్స్ అయితే ఉందండి. మీ దగ్గర ఇది లేకపోయినా పర్వాలేదు. మనం చపాతీని తీసుకొని మధ్యలో ఇలా లస్కూర పెట్టేసుకొని మనం కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా? ఇలా కొంచెం పెట్టుకొని మనమైతే ప్రెస్ చేసేసుకోవచ్చు. చూసారా? కజ్జికాయ షేప్ అనేది చాలా అందంగా వచ్చింది కదా! ఇలా మిగిలినవన్నీ కూడా మనము ప్రిపేర్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇలా వేస్ట్‌గా పక్కకు పోతుంది అనేమి అనుకోక్కర్లేదండి. మనం వాటిని కూడా లాస్ట్‌లో ఫ్రై చేసేసుకుందాము. అవి తినడానికి అప్పడాల్లాగా కరకరలాడుతూ చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈలోపైతే మనం బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని రెడీగా ఉంచుకుందాము. ఈలోపు ఆయిల్ అయితే హీట్ ఎక్కేలోపు మనం ఈ కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేసేసుకుందాము. చూసారా? చూడడానికైతే ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదండీ! ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడైతే మనం ఆయిల్‌లో వేసేసుకొని మనం 2 పక్కలా కూడా డీప్ ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని బాగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారా? కజ్జికాయలు బాగా వేగాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఇంకా మిగిలిన వాటిని కూడా మనం వేసేసుకొని మరలా వీటిని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. చూసారా? ఇవి కూడా రెడీ అయిపోయినాయి. మనం వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. మనం ఇవి రెడీ చేసినప్పుడు మనకు కొంచెం పక్క సైడ్‌లో అయితే వేస్ట్‌గా ఉండిపోయినాయి కదండీ! అవైతే రోజ్ ఫ్లవర్స్ లాగా చాలా అందంగా ఉంటాయి. వీటిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకుంటే మధ్యాహ్నం స్నాక్స్ లాగా తినడానికి కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయి.
మీరైతే ఇలా వేస్ట్ అవుతుందని కూడా ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. ఇవి కూడా స్నాక్స్ లాగా పనిచేస్తాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. చూసారా? అప్పుడే ఫ్రై అయిపోయినియి. మనం వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు ముందుగా వేయించుకున్న కజ్జికాయలనైతే ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారా? ఎంతో అందంగా ఉన్నాయి కదండీ! మరి మీరు కూడా ఈ కజ్జికాయలను ట్రై చేయాలనుకుంటున్నారా? ఒకసారైతే ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.